వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయాల్లో అజయ్ వ్యూహకర్తగా పేరు పొందిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ ఎప్పుడు రాజకీయాలనే కేంద్రంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకునే నాయకుడైన ఫామ్ హౌస్లో ఉన్న అధికారంలో లేకపోయినా ఆయన దృష్టి మొత్తం పార్టీ బలోపేతంపైనే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన ఆయన అంచనాలు ఎక్కువసార్లు నిజమే అవుతూ వచ్చాయి. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఒక కీలక సంధి దిశను కూడా ఎదుర్కొంటోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఒత్తిళ్లను తట్టుకొని పార్టీని ముందుకు నడిపించారు కేసీఆర్. ఇప్పుడు కుటుంబం నుంచి ఆయనకు సవాళ్లు ఎదురవుతున్నాయి అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా కవిత బహిరంగంగానే విమర్శలు చేయటం గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది. కేసీఆర్ నాయకత్వంపైనే ఆమె ఏకంగా ప్రశ్నలు లేవనెత్తుతూ ఆయన చుట్టూ ఉన్న వర్గాలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయటమే పార్టీ శ్రేణులను అసహజ స్థితిలోకి నెట్టుతోంది. ఇక పార్టీ పరంగా కూడా వరుస ఓటములు, నాయకులు అనిశ్చితి కేసీఆర్ను ఆలోచింపచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కీలక సమావేశంలో రాష్ట్ర స్థాయి కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను రద్దు చేయడం పార్టీ పునర్వ్యవస్థీకరణకు సంకేతంగా మారింది. మరి క్యాడర్కి కూడా శిక్షణ బాధ్యతలను కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగించడం కూడా వ్యూహాత్మక అడుగుగానే భావిస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్న కొంతమంది నేతలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని బయటికి వెళ్ళిపోండి, మీరే వాలంటరీగా, లేకపోతే మేమే పంపాల్సి ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్గా ఉండి ప్రజల్లో కనిపించని నాయకులు కూడా టికెట్లు ఇవ్వబోమని కేసీఆర్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఇక ప్రజాక్షేత్రంలో పనిచేసే వారికి అవకాశం అనే సందేశం కూడా ఇచ్చారు ఆయన. ఇటీవల మల్లారెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలవటం కూడా పార్టీలో చర్చకు దారితీసింది. మరి ఈ తరహా చర్యలు పార్టీ నిబద్ధతపై అనుమానాలు రేకెత్తిస్తాయని భావించిన కేసీఆర్ అలాంటి నేతలకు పార్టీలో చోటు ఉండదని పరోక్షంగానే హెచ్చరించారు. ముఖ్యంగా మనం చూస్తే సోషల్ మీడియా హడావిడిపైనే కేసీఆర్ ఎక్కువగా దృష్టి పెట్టడం గమనార్హం. ప్రచారం కోసం మాత్రమే పనిచేసే నాయకులు ప్రజలతో దూరం అవుతున్నారని కూడా అంచనా. మరి అలాంటి వారికి టికెట్లు ఇవ్వటం కంటే ఇవ్వకపోవటమే మంచిదని భావిస్తున్నారు. మరి ఈ నిర్ణయం కొందరు యువ నాయకులకు గట్టి హెచ్చరికగానే మారింది. మరి అందరికీ వినిపిస్తున్న అభిప్రాయం ప్రకారం కేసీఆర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పార్టీ అంతర్గతంగా ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటివని చెప్పొచ్చు. అంటే శాసన వ్యవస్థాపక స్థాయిలో మార్పులు తీసుకురావడం ద్వారానే పార్టీని మళ్ళీ పటిష్టం చేద్దాం అన్నదే ఆయన లక్ష్యం. మరి ఈ వ్యూహం సరిగ్గా అమలైతే గులాబీ పార్టీ మళ్ళీ పూర్వవైభవాన్ని సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. చూద్దాం, నిజంగానే కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్ చేస్తారా, లేకపోతే వ్యూహాలను ఏమన్నా మారుస్తారా, తిరిగి గులాబీ పార్టీ పుంజుకుంటుందా అని. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.